హాయ్ హలో వెల్కమ్ టు బ్యాకే న్యూస్. సమర్పించు పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో బుట్టివల స్పాన్సర్ బై సిబిఎస్ చంద్రప్రదేశ్ హైదరాబాద్. మన ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో, హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కిష్ట మేడం. కృష్ణ. ఇషిత. ఇషిత. అవును ఓకే, మేడం. ఇషిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది గుంటూరు మేడం. గుంటూరు నుంచి. ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం? లేదు మేడం, ఆల్రెడీ చేశాను, ఓడిపోయాను. ఓకే, గతంలో చేశారు. ఫస్ట్ లో ఈ మధ్య ప్రోగ్రామ్ కొన్ని రోజులు ఆపేశారు కదా మేడం, అంతకు ముందు చేశాను. తర్వాత అసలు కాల్ కనెక్ట్ అవ్వలేదు మేడం. మళ్ళీ స్టార్ట్ చేశాక ప్రోగ్రామ్ ఈ రోజే కలవడం. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫే మేడం. హౌస్ వైఫే అంటే మరి ఖాళీ ఉన్న టైంలో ఏమైనా చేస్తూ ఉంటారా? ఏం లేదా? లేదు మేడం, చిన్నపిల్లలు ఉన్నారు, ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నాను. ఓకే, ప్రస్తుతానికి ఇంట్లో యా. టీవీ చూస్తే గడిపేస్తూ ఉంటారు. అవును. సీరియల్స్ బాగా చూస్తారా, సినిమాలు చూస్తారు ఎక్కువగా? సినిమాలు చూస్తాను మేడం. ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటే ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదా? ఉన్నారు మేడం, జూనియర్ ఎన్టీఆర్ అంటే కొంచెం ఇష్టం. కొంచెం ఇష్టం. నెక్స్ట్ ఏంటి మేడం? నెక్స్ట్ ఒక్కళ్ళేనా ఇష్టం? ఒకళ్ళు మేడం, బాలకృష్ణ ఇష్టం. అట్లా. ఓకే, మరి ఒకటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఒక పాట పాడండి. లేదు మేడం, ఇప్పటికిప్పుడు అంటే కష్టం. ఈసారి కలిసినప్పుడు ట్రై చేస్తాను. ఓకే, అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నారు అయితే? వద్దు మేడం. మరి ఈసారి కలిసినప్పుడు అంటే ఇప్పుడు ఓడిపోతేనే నెక్స్ట్ టైం కాల్ కలుస్తుంది. ఇప్పుడు కాల్ కట్ చేయమంటారా, చేసేస్తాం? అయ్యో వద్దు వద్దు, అట్లా చేయకండి. ఎన్నో రోజుల నుంచి చేస్తుంటే ఈ రోజు లక్కీగా కనెక్ట్ అయింది. ఓకే, మరి ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ ఏదో ఒకటి చేయండి మరి. నాకు టిప్స్ చెప్పనా మేడం? చెప్పండి. ఇప్పుడు మనకి ఇళ్లలో మెడిసిన్ ఉంటది కదా మేడం. మెడిసిన్ మనం ఎంత జాగ్రత్తగా తెచ్చుకున్నా ఎక్స్పైర్ అయిపోతా ఉంటాయి కదా. అవును. ఆ ఎక్స్పైర్ అయిపోయిన వేస్ట్ చేయకుండా మనం మొక్కలకి గనక ఆ మెడిసిన్ టాబ్లెట్స్ తీసి బయటకి ఆ షీట్ లోంచి మొక్కలకి వేస్తే ఆ మొక్కలు గ్రోత్ అనేది బాగా ఉంటుంది మేడం. ఓకే, మెడిసిన్ తీసుకొస్తాం కాబట్టి ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతే పక్కన పడేస్తాం వాడకుండా. అలాంటివి టాబ్లెట్స్ అన్ని కూడా పౌడర్ కింద చేసి వేయాలా లేదా నార్మల్ వేసేయచ్చా? పౌడర్ చేసిన నార్మల్ గా వేసిన మనం వాటర్ పోస్తాం కాబట్టి మెల్ట్ అయిపోతాయి కదా మేడం. ఓకే, మొక్కలకి వేస్తే కనుక మొక్కలు బాగా గ్రోత్ గా కొంచెం పెరుగుతాయి అని చెప్తున్నారు. మంచి టిప్. ఓకే, మీరు మొక్కలు బాగా పెంచుతారా? ఉన్నాయి మేడం, పర్లేదు. ఏది, పువ్వుల మొక్కలా లేదంటే కూరగాయలా? అన్ని ఉంటాయి మేడం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని ఉంటాయి. ఓకే, ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ పెంచుతున్నారు? ఉంటాము ఈ టిప్, అందువల్ల మనకి మన వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఓకే, ఏ ఫ్రూట్స్ ఎక్కువగా పెంచుతూ ఉంటారు? మాకు మామిడి చెట్లు ఉన్నాయి మేడం, జామ చెట్లు, ఓకే, సపోటా అట్లా ఉన్నాయి మేడం. ఓకే, సరే అయితే నేనైతే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మేడం హెల్ప్ చేయండి మేడం, కాల్ కనెక్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, సరేనా? ఓకే, క్వశ్చన్ వచ్చేసి ఈజీగానే ఉంది. ఎంతెంత గుడి ఈశ్వర్ని గుడి, కొండంత గోపురం కనిపించలేము కదిలించలేము. ఏంటి మేడం? ఎంతెంత గుడి ఈశ్వరుని గుడి, కొండంత గోపురం కదిలించలేము. కొంచెం హెల్ప్ చేస్తారా మేడం? కొంచెం ఆన్సర్ అందులోనే తగులుతుంది. ఎంతెంత గుడి ఈశ్వరుని గుడి, కొండంత గోపురం కదిలించలేము. ధ్వజస్తంభమా మేడం? ధ్వజస్తంభాన్ని అయితే మరి కదిలిస్తాం, ఐ మీన్ తీసుకొచ్చేటప్పుడైనా కదిలిస్తాం కదా. ఇంకొంచెం హెల్ప్ చేస్తారా మేడం? ఇంకొంచెం ముందుకు వెళ్ళండి. మనం కదిలించలేం, మన వల్ల సాధ్యం కాదు, ట్రై చేసినా సాధ్యం కాదు, కదిలించలేం. ఎంతెంత గుడి కాదు కాదు, కొండంత గోపురం అంటే మనం అసలు కదిలించలేం, ఎప్పటికీ దాన్ని టచ్ కూడా చేయలేం, అసలు ఫస్ట్ టచ్ కూడా చేయలేం.
మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది, కాకపోతే టైం అయిపోయింది. ఏంటది? ఆకాశం. దాని అయితే మనం టచ్ కూడా చేయలేం కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఏం కాదు. కొంచెం దగ్గరగా ట్రై చేశారు. కొండ అని చెప్పారు. ఆల్రెడీ నేను కొండంత గోపురం అని చెప్పానంటే చాలా పెద్దదని అర్థమైంది. కదిలించలేమంటే మనం టచ్ చేయలేం కూడా. నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లత అండి. లతా గారు ఎక్కడి నుండి? చిత్తూరు నుంచి అండి. గుంటూరా చిత్తూరా? చిత్తూరు. గుంటూరు. చిత్తూరు చిత్తూరు చిత్తూరు. చిత్తూరు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? టీచర్గా చేస్తాను. ఇది హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. గతంలో చేస్తారా, ఇదే ఫస్ట్ టైమా? లేదండి, 2 సార్లు చేసా. లేదు, ఇప్పుడే చేస్తా. ఓహో, మళ్ళీ ఇప్పుడే చేస్తున్నారు. మరి ఏం చేస్తూ ఉంటారు ఖాళీ టైంలో? స్టిచ్చింగ్ చేస్తానండి. స్టిచ్చింగ్. అవునండి. బయటకా మీ వరకేనా? మా వరకే అండి. మీ వరకే చేస్తూ ఉంటారు. అవునండి. ఓకే, సగం ఆదాయం కలిసి వచ్చినట్టు. ఎందుకంటే బయటకి ఇస్తే చాలా ఖర్చు ఇప్పుడు స్టిచ్చింగ్కి సంబంధించి. అవునండి. బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. ఇంతకుముందు కాలర్ని ఒక క్వశ్చన్ అడిగాను, మీకు ఆన్సర్ తెలుసా? సార్ తెలియదండి. తెలియదు, వినలేదా మీరు? నేను వెళ్ళలేదండి. సరే అయితే ఇప్పుడు ఏం చెప్తారు, ఒక పాట అయినా పాడతారా? పాడతానండి. పాడండి. అసలే గుర్తుకు రాదు నా సందల ముందును ఉండగా, అసలు తోటగా నాకు నిమిషము చూడక, ఏదో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఎన్నో అది ఎన్నో రాగా ఉంది దూరమైపోతుంది. అంతే అండి. మొత్తం మీరు పాట పాడారా, పద్యం చెప్పారా నాకు మీరు? పాడండి పాడింది. పాటనే పాడారు. అవునండి. చాలా ఫాస్ట్గా పాడేశారు. ఒక 2 లైన్లు. కొంచెం టెన్షన్గా ఉంటుందండి. కొంచెం టెన్షన్గా ఉంది అందుకని. ఓకే, సరే అయితే మీకైతే ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, అంతేనా? ఏ క్వశ్చన్ అయినా చెప్పేస్తారా? ఏదో ట్రై చేయండి, మీరే హెల్ప్ చేయాలా? ట్రై చేస్తారు. ట్రై చేస్తాను. ఓకే, సరే మీకోసం కూడా నేను చిన్న తక్కువ ఆన్సర్ ఉన్న క్వశ్చన్ అయితే అడుగుతా, ఓకేనా? మూవీ క్వశ్చన్ ఏదైనా అడగండి. ఏంటండి? మూవీ క్వశ్చన్ ఏదైనా అడగండి. మీ వాయిస్ అసలు వాయిస్ క్లారిటీ లేదు ఫస్ట్. అవునండి, ఇప్పుడు వినపడుతుందా? ఓకే, ఈజీగా క్వశ్చన్ అడగాలి, అంతేనా? అంతే అండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి ఏది? ఇదివరకు మనం చేపలు తినటం వల్ల మంచి పెరుగుతుంది అనుకున్నాం, కానీ చెడు కూడా వస్తుందని ఇప్పుడే అర్థమైంది. అతిగా తినటం వలన. చూడండి. క్వశ్చన్ అడిగేసి వెంటనే క్లూ ఇస్తారా? ఒక్కసారైనా ట్రై చేయట్లేదు మీరు. చేపలు ఎక్కువగా తింటే వచ్చే వ్యాధి. చేపలు ఎక్కువ తింటే కాళ్ళు నొప్పులు. కాళ్ళు నొప్పులు కాదు. ఇంకేదండి, కొంచెం క్లూ అండి. చేపలు తినటం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది అసలు? కాకపోతే విటమిన్స్ పడుతుంది అంటారు. మరీ ఎక్కువగా తింటే ఏమవుతుంది అప్పుడు? బ్లడ్. హలో, అయ్యో టైం అయిపోయింది, కాల్ కట్ అయిపోయింది. మీరు క్లూ అంటేనే ఉన్నారు కానీ ఒక్కసారి కూడా ట్రై చేయట్లేదు. తినటం వల్ల ఏ ఉపయోగం ఉందో, ఎక్కువగా తినటం వల్ల అదే నష్టం జరుగుతుంది యాక్చువల్గా అయితే కనుక. సరే, నెక్స్ట్ కాలర్ ఎవరిని వచ్చేసేద్దాం. హలో హలో అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? కళ్యాణ్ అండి, ఈస్ట్ గోదావరి. రావులపాలెం. అది ఈస్ట్ గోపాల్. ఎక్కడండి? గోపాల్పురం అండి. గోపాల్పురం. ఓకే, కళ్యాణి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. బాగున్నారా? చాలా బాగున్నారండి. నేను కూడా బాగున్నాను చాలాను. నా క్వశ్చన్ మీరు నన్ను అడగాల్సిన క్వశ్చన్ నా ఆన్సర్ కూడా మీరే చెప్పేశారుగా. ఏం చేస్తున్నారు? ఏం చేస్తలేదు, టీవీ చూస్తాను, మిమ్మల్ని చూస్తూ ఉన్నానండి. లక్కీగా కలిసింది. ఓ, వేళన గెలిపించండి. ఇవాళ గెలిపించాలి, అది అసలైంది. అది కదా చెప్పాలి. ఫస్ట్ కాల్ ఎత్తగానే మీరు ఏం చెప్పండి, నన్ను గెలిపించండి అని చెప్పి కాల్ మరి ఎంత కష్టపడి మరి ఈజీగా ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంటే ఇంకెందుకు?
అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు. అదేంటి ఈ సంవత్సరం నుంచి వాడు చదువుకోకుండా ఆ 10 రోజులు టెన్షన్ పడుతూనే ఉంటామండి ఎగ్జామ్స్ లో. మరి అది ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో ఎవరు పాస్ అవ్వాలన్నది, ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే వాళ్ళకే, లేదంటే ఈజీగా ఉంటే అందరూ రాసేస్తే బాగా చదివిన వాళ్ళకి వేరియేషన్ ఉండాలి కదా. అవునండి. మనం కనిపెట్టాలి, క్వశ్చన్కి ఆన్సర్ కనిపెట్టాలి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీ ఊర్లో బాగా చేస్తూ ఉంటారా? సిమ్రాన్ పుట్టినరోజు కదండి, హ్యాపీ బర్త్డే చెప్పండి. మీరు విన్నారా? ఎప్పుడు విన్నారు? ఏంటండి ఎప్పుడు విన్నారు మీరు? సిమ్రాన్ గారిదండి ఫోన్ లో టీవీలో చూస్తున్నాం, న్యూస్ లో చూస్తున్నాం కదండి. ఓకే, నిన్న చూసారా? నిన్న చూసానండి, వేళ చూస్తున్నాను. వేరే ఛానల్ లో కూడా వచ్చిందండి, అందుకని న్యూస్ లో చూసానండి ఎక్కువ. ఓకే ఓకే. శ్రీరామనవమి మీ ఊర్లో బాగా చేస్తూ ఉంటారా? చేస్తాను, ప్రతి గుడి కాడ చేస్తారండి. మా ఊళ్ళో చాలా ఉన్నాయండి, 4 5 ఉన్నాయండి గుళ్ళు. గోపాలపురం ఉన్నాయండి, రాముల వారి గుడి ఎక్కువగానే ఉన్నాయండి, చేస్తారండి. ఓకే, బాగా చేసుకుంటారు అయితే శ్రీరామనవమికి. చేస్తారండి, విలేజ్ కదండి, బాగా చేస్తారండి. అవును, పందిర్లు వేసి అవన్నీ చేస్తూ ఉంటారు. ఇసుగర్ల గట్ట అన్ని పంచి పెడతారండి. ఓకే, సూపర్. అయితే హ్యాపీగా పానకాలు గట్ట పంచి పెడతారండి, పోస్తారు, బాగుంటదండి. ఆ రోజు అంతా బాగుంటది. కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరుగుతుందండి. వెళ్తారా మీరు? వెళ్తామండి. ఓకే, ఎప్పుడైనా కళ్యాణం జరిపించారా మీరు కూడా? లేదండి. లేదు, కానీ జరిపిస్తే భలే ఉంటుంది అనిపిస్తుంది చూస్తే. అవునండి. ఓకే, మరి ఏం చెప్తున్నారు ఇవాళ? పాట పడుతున్నారా మరి? పాట అంటే దేవుడి పాట పడతానండి. పాడండి. ఎంత కదండి, 2 లైన్ పడతానండి, పెద్దగా రావు నాకైనా. జనని శివకామిని జయ జయ కామిని విజయ రూపిణి అమ్మల కన్నా అమ్మవు నీవే, నీ శరణనే కోరిదినమ్మ అమ్మ భవాని జనని శివకామిని జయ జయ కామిని విజయ రూపిణి. అంతేనండి. ఎంత ఫాస్ట్, టకా కళ్యాణి గారు ఎంత ఫాస్ట్ ఉంటారని తెలియదు నాకు. అసలు పాటను కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసినట్టే ఉంది మాకు. టెన్షన్ వస్తుందండి. మరి కళ్యాణి గారు కూడా టెన్షన్ పడతారా? లేదండి, ఇంతకుముందు కాలర్ ని ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా? ఇంతకుముందు కాలర్ ని ఒక క్వశ్చన్ అడిగాను, విన్నారా? అది వద్దండి, నాకు తెలియదండి. అసలు విన్నారా? విన్నానండి. ఏం విన్నారు? చేపలు తినేది అది ఏంటో వచ్చిందని అడిగారండి. తెలీదు మీకు? తెలియదండి, తెలియదు. ఓకే, ఇది వద్దు అయితే మనకి, ఇంకోటి కావాలి. ఈజీగా అడగండి, వేళని గెలిపించండి. ఈజీగా అంటే ఏమడగాలి? నా పేరు చెప్పండి మీరు. పద్మ గారు. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఓకేనా? ఈ మాత్రం ఈజీ సరిపోతుంది, ఇంకొంచెం ఈజీ కావాలా? ఈజీ సరిపోతుంది, చాలండి. ఈ మాత్రం ఈజీ చాలు. టీవీ సౌండ్ తగ్గించకపోతే కాల్ కట్ అయిపోతుంది. కళ్యాణి గారు టీవీ సౌండ్ మ్యూట్ చేయాలి. నా వాయిస్ నాకు వినిపిస్తుంది. అది మా బాబు పెట్టేది సౌండ్. ఓకే ఓకే, సరే అయితే మీకోసం క్వశ్చన్. ఓకే, ఆడవారు ధరించే నీలం రంగు గాజులు దేనికి సూచన? శుభానికండి? కాదు, చూడండి బ్లూ కలర్ నేను కూడా వేసుకున్నా. దేనికి సూచన? దేనికంటే అర్థమవుతుంది నాకు, కొంచెం క్లూ అండి. మనకు కావాల్సిందే అది. అయితే తను అండి? కాదు, నెక్స్ట్. ఒక ఆడవారికనే కాదు, ప్రతి ఒక్కరికి కావాల్సింది అదే. కాకపోతే మన కష్టాలు తప్పవండి. అర్థం కాలే. కష్టాలు తప్పవండి. కాదు కాదు కాదు, కష్టాలు రావాలనుకుంటున్నానండి. కాదు కాదు కాదు, ఆడవారు నీలం రంగు గాజులు ధరించడం దేనికి సూచన? మనకు అది కావాలి. ఏంటో తెలుస్తలేదండి. కొంచెం కొంచెం ఆలోచించండి. కాలు కూడా కట్ అయిపోయింది అప్పుడే, చూసారా? టైం అవ్వడం ఆలస్యం.
కాల్ కట్ అయిపోతుంది. దేనికి సూచన నెక్స్ట్ టైం కాల్ కలిసి మీరు చెప్పండి కళ్యాణి గారు. ఇప్పుడైతే నేను ఆన్సర్ రివీల్ చేయట్లేదు, ఓకేనా? మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో, ఎవరికో కాల్ కట్ అయింది కలిసి. హలో హలో, హలో, నా వాయిస్ వినిపిస్తుందా అండి మీకు? వినిపిస్తోందండి. ఓకే, మీ పేరు? సుశీల అండి. సుశీల గారు ఎక్కడ నుండి? నరసాపురం అండి. నరసాపురం నుండి. ఓకే, అదే పేరు రాగానే ఎక్కడి నుంచో ఊరు ఆలోచిస్తున్నాను నేను. అవునా అండి, మొన్న లాస్ట్ టైం చేశారు కదా మీరు? మొన్నే చేశానండి. అదే ఊరు ఎక్కడ అని ఆలోచిస్తున్నా. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాగా చేసుకుంటారా మీ ఊర్లో? చేసుకుంటా. అన్ని అడుగడుగున గుళ్ళు చాలా ఉంటాయండి, వీధికో గుడి అన్నట్టుగా ఉంటుంది. రేపు అసలు శ్రీరామనవమికి బాగా మంచి చేస్తారు. సందడి వాతావరణం అంతా ఉంటది. ఏమండి? ప్రతి గుడిలో కూడా కళ్యాణం చేస్తారు కాబట్టి. చేస్తుంటారు. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఒక పాట పాడుతున్నారా? చిట్కా చెప్తాను, చెప్పండి. అరటికాయలు అరటికాయలు తరుస్తాం కదండి మనం. అరటికాయలు తరుగుతున్నప్పుడు చేతికి జిగురుగా అంటుకుంటుంది. ఆ జిగురుగా అంటుకోకుండా మనకు ఉండాలి అంటే ఆ చేతికి ఏదో ఒక ఆయిల్, కొబ్బరి నూనె కానీ, తర్వాత మనం వంటకు వాడే ఆయిల్ కానీ ఏదో ఒకటి రాసుకుని ఆ అరటికాయ తరగాలి. అప్పుడు చేతికి జిడ్డుగా అంటుకోదు. ఓకే, అరటికాయ. ఇంకొకటి కూడా చెప్తారు, చెప్పండి. మనం కందిపప్పు కుక్కర్ లో పెడతాం కదా, కుక్కర్ లో పెట్టినప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసి పెడితే మంచి స్మెల్ వస్తుంది, ఉడికాక పప్పు తొందరగా ఉడుకుతుంది. ఓకే, 2 చిట్కాలు చెప్పారు ఇప్పుడు మీకు. ఓకే, ఒకటి కందిపప్పు త్వరగా ఉడకడం కోసం అంటే మంచి స్మెల్ రావడం కోసం ఉడకపెట్టేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేస్తే బెటర్. తొందరగా ఉడుకుతుంది, మనం తినేటప్పుడు స్మెల్ కూడా బాగుంటుంది. ఓకే, తొందరగా ఉడుకుతుంది, మంచి స్మెల్ వస్తుందంట కందిపప్పు. నెక్స్ట్ చిట్కా నెంబర్ 2, అరటికాయలు కట్ చేసేటప్పుడు కూర వండేటడానికి చేతులు నల్లగా అయిపోతాయి కాబట్టి దానికి కొంచెం ఆయిల్ రాసుకుని కట్ చేస్తే చేతులు నల్లగా అవ్వవు అని చెప్పి మరొక చిట్కా చెప్పారు. నాకన్నా మీరే బాగా చెప్పారు. మీది నేను అర్థం చేసుకుని నేను వివరిస్తున్నాను. నాకన్నా మీరే బాగా చెప్పారు. అంతే, మన వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇన్ కేసు మిస్ అయినా ఎవరైనా యూజ్ చేసుకుంటారు కాబట్టి. అవునండి, ఒక్క పదం మిస్ అయితే మొత్తం మిస్ అయిపోతుంది. అవును, ఆయిల్ రాసుకుని కట్ చేస్తే నల్లగా అవ్వకుండా మంచిగా నీట్ గా మన హ్యాండ్స్ మెయిన్ ఇంపార్టెంట్, చాలా కడిగేసుకోవచ్చు అన్నమాట. చాలా జాగ్రత్తగా కాపాడతాం కాబట్టి హ్యాండ్స్ ని. అన్ని పనులు ఇవే చేతులు చేయాలి. అవును, చాలా చిట్కా మంచి బాగున్నాయండి చిట్కాలు. సరే, మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతా, సుశీల గారు చెప్తారని అనుకుంటున్నా. ఓకే, క్వశ్చన్ వచ్చేసి మతిమరుపు వేగంగా దూరం చేసే పదార్థం ఏది? ఒకసారి అడగరా మళ్ళీ. మతిమరుపును తగ్గించే పదార్థం ఏది? మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు. మతిమరుపును తగ్గించే పదార్థం మనం వాడుతూ ఉంటాము, రేర్గా వాడుతూ ఉంటాము, కొంతమంది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇన్ని చిట్కాలు. అల్లమా అండి? అల్లమా కాదు, కొంచెం దగ్గరికి రండి. అల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది, దానికి రివర్సు. చేపలండి? కాదు, కొంచెం స్వీట్గా కూడా ఉంటుంది. హలో సుశీల గారు, స్వీట్ ఉంటుంది. ఆన్సర్ చేయలేదు, నెక్స్ట్ కాలర్కి వెళ్ళాల్సి వస్తుంది. టైం అవగానే కాల్ కట్ అయిపోతుంది వెంటనే. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో మమత గారు. హలో, చెప్పండి. నేను మమతని కాదు. పద్మావతి గారా? నా పేరు కూడా పద్మావతి. కతే నా పేరు. నాకు టీవీకి దూరంగా అన్నా, అది తెలియలే. ఇప్పుడే వచ్చింది, పవర్ కూడా ఇప్పుడే వచ్చింది. ఓకే, పద్మావతి కాదు, పద్మనే ఓన్లీ. నన్ను కూడా అలాగే అంటారు కదా, ఏదో పద్మావతి, పద్మశ్రీ అన్ని మన పేర్లతోనే వీళ్ళందరికీ బిరుదులు ఇవ్వాలి. మీలాంటి యాంకర్లు ఏమో పొద్దు.
ఏం చేస్తున్నారు పద్మావతి గారు? గృహిణి అమ్మ. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేసేది? ఈస్ట్ గోదావరి ఈస్ట్ కాదు, కోనసీమ జిల్లా రామచంద్రపురం. కోనసీమ జిల్లా అంటే రామచంద్ర. ఈ మధ్య అంటే ఈస్ట్ గోదావరి ఉండేది, అవును. ఈ మధ్యలో మారింది కదా. ఓ, అందుకనే మార్చి మరీ చెప్తున్నారు కోనసీమ జిల్లా అని. అందుకేనే మరి. కోనసీమ జిల్లాలో స్పెషల్స్ ఏంటి? కోనసీమ పూతరేక మీకు దగ్గర? మాకు దగ్గర అయితే కాదులే, కొద్ది దూరం. ఓకే, పూతరేకుల ఆత్రేయపురం. పూతరేకులకి ఆత్రేయపురం. మీకు మరి మీ ఊర్లో కూడా చేస్తారేమో కదా? మేము కొనుక్కునే చేసుకోవాలి, పూతరేకులు అమ్మతాయి కదా, అవి కొనుక్కొని చేసుకుంటాం పండగలో. ఓకే, మీకు ఉత్తరేకులు అమ్మొస్తాయా? ఉత్తరేకులు అమ్ముతారమ్మ. ఓ సూపర్, అసలు ఇంకా బాగుంది మీకు. మాకు అలా దొరికితే బాగుండేది, దొరకవు. ఓహో, హైదరాబాద్ లో దొరుకుతాయి కదమ్మా. ఉత్తరేకులు దొరకవు, పూతరేకులు తయారు చేసి ఉంటాయి కానీ అవి డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. అవునా, ఇప్పుడు అన్ని ఫ్రూట్స్ కూడా అన్ని వేసేస్తున్నారు. అన్ని వేయడం వల్ల అసలు టేస్ట్ పోతుంది. అన్ని వేయడం వల్ల టేస్ట్ ఉండలేదు, అసలు టేస్ట్ ఉండదు. మామూలుగా దాని ఒరిజినల్ టేస్ట్ ఒకటి, మనం చేసుకున్నాయే బాగుంటాయి. అవును అవును. ఇంకేంటి రామచంద్రపురంలో స్పెషల్స్? ఇంకేంటి? తాపేశ్వరం దగ్గర కదా, తాపేశ్వరం కాజా, కాకినాడ కాజా. ఓకే, మీకు తాపేశ్వరం దగ్గర? దగ్గర మెండపేట దగ్గర కదా. మండపేట దగ్గర. ఓకే, మీకు అన్ని చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కానీ అక్కడ బాగుంటాయి చక్కగా స్వీట్స్ అవన్నీ. బాగుంటాయి, బాగానే ఉంటాయి అమ్మ పద్మావతి. సరే, ఈ రోజు ఏం చేస్తున్నారు మరి? ఏం చేస్తారు? ఏమైనా స్పెషల్స్ చేస్తారా ఉగాదికి? స్పెషల్ అంటే తోటకూర. ఉగాదికి స్పెషల్స్ స్వీట్స్ ఏం చేస్తారా? పచ్చడి చేస్తా, గ్రాండ్ గా చేస్తేనే అప్పుడే 2 సార్లు చేస్తా. ఓకే, మరి నెక్స్ట్ శ్రీరామనవమి వస్తుంది, ఏంటి ఏమైనా స్పెషల్స్? పానకం వడపప్పు పెడతాం. మా పెద్దనాన్నగారు అమ్మాయి మనవరాలు పీటల మీద కూర్చుంటుంది, కళ్యాణం చేస్తున్నారు. ఓకే, అక్కడ భోజనానికి పిలిచారు, వెళ్తాం. ఓకే, సింపుల్ గా తేల్చేస్తారు ఏకంగా. మా ఇంటి దగ్గర పూజ చేసుకున్నాకే వెళ్తామమ్మా. ఓకే, ఇంటి దగ్గర చేసుకుని వెళ్తారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా వడపప్పు పానకం పెడతాను అంతే. ఓకే, అది మరి ఇప్పుడు ఏంటి, ఒక పాట పాడుతున్నారా? ఏదో అందరినీ డైలాగ్ అంటున్నా కదా, డైలాగ్ ఎవరో చెప్పట్లేదు కదా, నేను చెప్తా. అందరూ కొడితే బుద్ధి వస్తుంది, అందరూ కొడితే బ్లడ్ వస్తుంది, నేను కొడితే బుద్ధి వస్తుంది. అందరూ కొడితే బ్లడ్ వస్తుంది, నేను కొడితే బుద్ధి వస్తుంది. ఇది బాగుంది, బాగుంది కదా, వినటానికి బాగుంది. ఆన్సర్ ఏంటో కానీ అందరూ కొడితే బ్లడ్ వస్తుంది, నేను కొడితే బుద్ధి వస్తుంది. ఆన్సర్ ఏమి ఉండదు, ఇంకా నాదే సృష్టి అది. ఓ, మీరు రాసిన డైలాగ్ ఇది. దీనికి ఆన్సర్ ఏముంటుందని ఆలోచిస్తున్నాను. అందరూ కొడితే బ్లడ్ వస్తుంది, నేను కొడితే బుద్ధి వస్తుంది. బాగుంది, బాగుంటుంది. డైలాగులు కూడా రాస్తున్నారు మీరు అయితే. మీలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయనండి. ఏంటన్నారు? మీలాంటి వాళ్ళకి ఫోన్ కాల్లో చెప్పడానికి. ఓకే, సరదాగా చెప్తా ఉంటా. ఓహోహో, సూపర్ ఉంది డైలాగ్ అయితే, చాలా బాగుంది. అందరూ కొడితే బ్లడ్ వస్తుంది, నేను కొడితే బుద్ధి వస్తుంది. వినటానికి బాగుంది కానీ తిట్టినట్టు కూడా ఉంది కొంచెం. తిట్టినట్టు ఉండదమ్మా, అది కొట్టినట్టే అనిపిస్తుంది. అవునంటారా? తిట్టినట్టు అనిపించదు, కొట్టినట్టే అనిపిస్తుంది. కాదు కాదా? గ్రహించడం వేరేగా ఉంటదేమో. అవునా? ఓకే, మరి పాట పాడట్లేదు అయితే ఈరోజు? డైలాగ్ అన్నామని ఎవరో చెప్పట్లేదని నాకే ఊహించుకో చెప్పేసా. పాట అంటే రాముల వారి చిన్నగా అన్న 2 పద్యాలు అంతే. ఓకే ఓకే. రామనామమే మీ నామము, రామనామమే మీ జ్ఞానము, రామనామమే మీ నివాసము, రామదూత హనుమా, శ్రీ రామదూత హనుమా. ఓకే, బాగుందమ్మా? బాగుంది, ఈజీగా 2 లైన్లు నా 2 లైన్లకి కనీసం ఒక లెటర్ కూడా దాటకుండా పాడేశారు. ఓకే, అయితే ఎన్నిసార్లు వచ్చినా కానీ అసలు చెప్పలేకపోతున్నా అమ్మా. ఏ బియ్యానే ఏదో 2 క్వశ్చన్లు ఆన్సర్లు ఇస్తే ఏదో చెప్తాం కదా. ఓహోహో, ఈజీ 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 అంటే ఏవో బియ్యో ఏదోటి వచ్చేదే, అదృష్టం ఉంటే వస్తుంది, రాదు లేదు. అబ్బా, ఏనో బీన్ అంటే అయితే ఏమే టిక్ పెడతాం, లేదంటే బీమే టిక్ పెట్టచ్చు. 2 చెప్తే మీరు ఒప్పుగారు కదా. ఓకే, ఒకటే చెప్పాలి, మనం ఒప్పుకుంటామని చెప్పాలి అప్పుడు. అయితే నేను మీకోసం ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను.
మీకు రామాయణం అంటే తెలుసా? మాకు మీరు చెప్పేటప్పటికి మాకు వచ్చేదానికి 15 సెకండ్లు వచ్చేస్తుంది. లేదు నేను త్వరగా అడిగేస్తాను మిమ్మల్ని అయితే. చెప్పమ్మా, అడిగమ్మా. మీకు రామాయణం తెలుసా? అవి అలాంటి ఏమి రావమ్మా, మర్చిపోతాను. పాటలు మాత్రం పాడతారు అంతే, రాదా? అదేనా చిన్న చరణం నేర్చుకున్నా. మరి ఏంటి ఎలాగా? ఈయన పొడుపు కథ లాంటిది. ఇంకా సరే అయితే మీకు ఏదో అంతే మనకి అప్పుడు కొద్ది ఏమో అప్పుడే చెప్తారో అదే లేదు. సరే అయితే అది కాదు, ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతాను. మీకు తెలిసిందే, సినిమాలకు సంబంధించి అడుగుతాను. ఓల్డ్ సినిమాలు అసలు తేలదమ్మా, సినిమాలు చూడను. చూడరా మీరు? చూడను. మరి ఇంకేంటి, అదొద్దు ఇదొద్దు నాకేదో వద్దు. మీలాంటి ప్రోగ్రాలు చూడటం తప్ప వార్తలు మా ఆయన గారు చూస్తారు. ఓకే సరే అయితే మిమ్మల్ని కూడా ఒక పొడుపు కథలు అడిగితే అడుగుతా. పోలీసు అడుగమ్మా, ఏదో ఇవాళ కదా రేపు ఎల్లుండి అలాగా ట్రై చేస్తాం. ఓకే గుడ్, అది అలా ఉండాలి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేసుకుందాం అని. ఆయన కాదు ఈసారి మీరు విన్ అయిపోతారేమో. కానీ క్వశ్చన్ వచ్చేసి, ఎండ నీరు గల పందిరి ఏది? ఎండ నీరు నీరు పందిరి. పందిరి ఎండ నీరు పందిరి. అంకుల్ గారిని అడుగుతున్నాను. అడగండి. ఎండ నీరు పందిరి ఏంటది? ఎండ నీరు గల పందిరి ఏది? ఎండ పడుతుంది, నీరు పడుతుంది అందులోంచి. నీడా? నీడా కాదు, నీడలో ఎండ పడుతుంది, నీరు ఎందుకు? మన అందులోంచి పోస్తే ఎండ పడుతుంది, నీరు పడుతుంది. ఏనా క్లూ ఇస్తావా? మనం డైలీ ఇంట్లో వాడుకుంటాం, పిండి వంటలప్పుడు వాడతాం. డైలీ ఇంట్లో వాడుకుంటావా? పిండి వంటలప్పుడు వాడతాం. ఉప్పు. ఉప్పా? నో. చూసారా నన్ను? ఈ లోపుగా టైం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. నేను క్లూ ఇచ్చే లోపుగా అయిపోతుంది టైము. మీకు అయిపోతుంది, నాకు అయిపోతుంది. సరే నెక్స్ట్ కాలర్ ఎవరిని చూసేద్దాం. హలో 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 అండి. హలో అండి, మీ పేరు? ఉమాదేవి అండి. ఉమాదేవి గారు ఎక్కడ నుండి కాల్ చేసేది? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఎక్కడ? గోపాలపురం అండి. మీరు కూడా గోపాలపురం నుంచి కాల్ చేస్తారు. అంతకుముందు కాలర్ కళ్యాణి గారు కూడా అక్కడ నుంచే. అవునండి. మీకు టచ్ లో ఉన్నారా కళ్యాణి గారు? ఏం తెలుసా? లేదండి, లేదు. తెలియదు, ఎందుకంటే ఇద్దరు వాయిస్ కూడా కొంచెం గట్టిగానే వస్తాయని. లేదండి, ఈస్ట్ గోదావరి కదా, గట్టిగానే వస్తాయండి. ఈస్ట్ గోదావరి కదా, కొంచెం గట్టిగానే వస్తాయి, పడాలి. గోదావరిలం కదా, అలాగే వస్తాయి. అవునండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, ఇదే ఫస్ట్ టైం కాల్ చేయడం? అంతకుముందు చేస్తారా? ఇదే ఫస్ట్ టైం అండి కలుపు. ఇదే ఫస్ట్ టైం. ఓకే సరే అయితే మరి ఒక పాట పాడేసండి, నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఈజీగా. గొంతు బాగాలేదండి, మా పాప పాడుతుందండి. ఇప్పుడు కాంపిటీషన్ పెడుతున్నామా ఏమన్నా? ఏం పాట పాడాలో కూడా తెలియదు. ఏదో ఒక పాట, గోదావరిలం కదా, అలానే పాడాలి. ఏం పాట? పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే. అయ్యో, ఒక్క పదవి గుర్తొచ్చింది. గుర్తు రావట్లేదండి, ఆనందంలో గుర్తు రావట్లేదు, ఫోన్ కలిసి ఆనందంలో. సరే మిమ్మల్ని ఏం టెన్షన్ పెట్టను, నేనైతే క్వశ్చన్ అడిగేస్తాను. అడగండి. ఓకే, మనం అడగండి, క్లూ ఇవ్వండి. గోదావరి కాబట్టి దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. గోదావరి నది ఎక్కడ పుట్టింది? నాసిక్ అండి. నాసిక్. కాదండి, క్లూ ఇవ్వట్లేదు. కాదు, క్వశ్చన్ ఇలా వచ్చినట్టు కాన్సెప్ట్ లా అటాక్ చేశారండి. గోదావరి కాదండి, మాకు తెలుసు, అందుకే నాసిక్. బా సూపర్, నాకు ఇక్కడ నచ్చారు మీరు. సో మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే, కంగ్రాచులేషన్స్. చాలా ఆనందంగా ఉందండి గెలుచుకున్నందుకు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒకసారి గట్టిగా చాలా స్పీడ్ ట్రైన్ లాగా వచ్చారు, అట్లా తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంతకుముందు కాలేజ్ అందరూ ఏమైనట్టు అసలు ఇలా వచ్చారు, అలా తీసుకుని గెలవాలని ఉందండి, రాస్తుంది. అందుకనే తక్కువ కాల్ కలిసింది, తక్కువని మీరు నిజంగా ఇలా కాలు కలవడం, మీరు ఇలా వచ్చి అలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. పాపం ఎప్పటి నుంచో కాల్ చేసిన వాళ్ళు అలాగే ఉండిపోయారు, ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు. నిజంగా అండి, ఇదే ఫస్ట్ టైం కలవడం, నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే సరేనండి, హ్యాపీ కాబట్టి నేను కూడా చాలా హ్యాపీ.
బాయ్. మీరు డీటెయిల్స్ తీసుకుంటారు, మీరు కాల్ అయితే కట్ చేయొద్దు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టిచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టలే స్పాన్సర్ బై చందన ప్రదేశ్ హైదరాబాద్. ఇవాళ టైం అయిపోయింది, కాలర్స్ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్. బాయ్.